నమస్కారం. మనం ఎప్పుడూ మన హక్కుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కాని మన బాధ్యతల సంగతేంటి? రండి, ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విధుల గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో కొంచెం వివాదాస్పదమైన అధ్యాయం ఉంది. అదే పౌరుల విధులు. దాని గురించే ఈరోజు మన చర్చ. అసలు మన రాజ్యాంగంలోకి ఈ విధుల్ని ఎందుకు తీసుకురావలసి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం మొదట 1950 నాటి మన అసలు రాజ్యాంగంలో ఏం లోపించిందో చూడాలి. 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అది పౌరులకు తిరుగులేని హక్కులకు హామీ ఇచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. చాలా దేశాల రాజ్యాంగాల్లో హక్కులతో పాటు పౌరుల విధులు కూడా ఉంటాయి. కాని మన అసలు రాజ్యాంగంలో మాత్రం పౌరుల బాధ్యతల ప్రస్తావనే లేదు. మరి అలాంటప్పుడు ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకొచ్చింది? దేశాన్ని కుదిపేసిన ఒక సంక్షోభ సమయం రాజ్యాంగంలో ఈ పెద్ద మార్పుకు నాంది పలికింది. అదే ఎమర్జెన్సీ. 1977 మధ్య దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అప్పటి ప్రభుత్వం పౌరులకు కేవలం హక్కులే కాదు, వాళ్ల బాధ్యతలను కూడా గుర్తుచేయాల్సిన అవసరముందని బలంగా నమ్మింది. దేశంలో క్రమశిక్షణకు ఇది చాలా అవసరమని భావించింది. సరే, ఈ కొత్త నియమావళిని తయారు చేసే బాధ్యతను ఒక స్పెషల్ కమిటీకి అప్పగించారు. కాని వాళ్లు చెప్పినవన్నీ యాజిటీజ్గా రాజ్యాంగంలోకి రాలేదు. కొన్ని మార్పులు జరిగాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. స్వరణ్ సింగ్ కమిటీ ఏం చెప్పిందంటే, ఈ విధుల్ని కేవలం చెప్పి వదిలేస్తే సరిపోదు, ఎవరైనా పాటించకపోతే వాళ్లకి శిక్షలు, జరిమానాలు కూడా ఉండాలి అని గట్టిగా సిఫార్సు చేసింది. కాని మన పార్లమెంటు ఈ ఆలోచన ఒప్పుకోలేదు. వద్దు, శిక్షలొద్దు, ఇవి పౌరులు స్వచ్ఛందంగా పాటించాల్సిన నైతిక బాధ్యతలు అని చెప్పి ఆ ప్రతిపాదనను పక్కనపెట్టేసింది. ఇది చాలా పెద్ద మలుపన్నమాట. ఓకే, మరి ఫైనల్గా పార్లమెంటు ఆమోదించిన ఆ విధులేంటో ఒకసారి వివరంగా చూసేద్దాం. మొదటగా దేశభక్తి, పౌర బాధ్యతలకు సంబంధించినవి. అంటే మన జాతీయ చిహ్నాలను గౌరవించడం, దేశ సమగ్రతను కాపాడడం, ప్రభుత్వ ఆస్తులను పాడుచేయకుండా ఉండటం, హింసకు దూరంగా ఉండడం, ఇవన్నీ ఇందులోకే వస్తాయి. ఇక రెండో రకం విధులు మన సామాజిక జీవితానికి, వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవి. అంటే పర్యావరణాన్ని కాపాడటం, మూఢనమ్మకాలను వదిలి శాస్త్రీయంగా ఆలోచించటం, అందరితో సోదరభావంతో మెలగడం, ఇలాంటివన్నీ అనమాట. సరే, అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్కొచ్చాం. ఈ విధులన్నీ నాన్ జస్టిషియబుల్. ఏంటీ పదమంటారా? సింపుల్గా చెప్పాలంటే, వీటిని మనం పాటించకపోయినా మనల్ని కోర్టుకు లాగి శిక్షించడం కుదరదు. దీనికి చట్టపరమైన శిక్ష ఏదీ లేదు. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. వీటిని చట్టపరంగా అమలు చెయ్యలేం కాబట్టి అసలు వీటి ఉద్దేశ్యమేంటి? వీటికి నిజంగా ఏమైనా పవర్ ఉందా లేదా అనే దానిపై అప్పణ్నించి ఇప్పటిదాకా పెద్ద చర్చే నడుస్తోంది. కొందరేమంటారంటే, ఇవి కేవలం పనికిరాని నైతిక పాఠాలు, వీటివల్ల ఉపయోగం లేదు అంటారు. కాని మరికొందరు మాత్రం అబ్బే అలా కాదు, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తుచేసే ఒక ముఖ్యమైన సాధనమిది. అలాగే మన న్యాయ వ్యవస్థకు కూడా ఇది దారి చూపిస్తుందని వాదిస్తారు. ఉదాహరణకి విమర్శకులు ఏమంటారంటే, ఉన్నత ఆదర్శాలు అంటారు. ఏంటి ఆ ఆదర్శాలు? అలాగే మిశ్రమ సంస్కృతి అంటారు. దానర్థమేంటి? ఇలాంటి పదాలు సామాన్యుడికి అర్థం కావు, గందరగోళం సృష్టిస్తాయి అని వాళ్ల వాదన. సరే, శిక్ష లేనప్పుడు ఈ విధుల వల్ల నిజంగా ప్రయోజనముందా? ఈ ప్రశ్నకు 1999లో ఏర్పాటు చేసిన ఒక కమిటీ చాలా ఆశ్చర్యకరమైన సమాధానం కనుక్కుంది. నిజానికి మనం పవర్లేనివి అనుకునే ఈ విధులకు పరోక్షంగా చాలా బలముందని ఆ కమిటీ చెప్పింది. అది మనం అనుకున్నట్టు డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా అన్నమాట. చూశారా ఎంత అద్భుతంగా ఉందో? అంటే ప్రాథమిక విధుల్లో చెప్పిన చాలా విషయాల్ని అమలు చేయడానికి మన దేశంలో ఆల్రెడీ వేరే వేరే చట్టాలు ఉన్నాయన్నమాట. చెప్పాలంటే విధులనేవి నేరుగా శిక్షించకపోయినా వాటి ఆత్మ, వాటి స్ఫూర్తి వేరే చట్టాల రూపంలో మనల్ని పాలిస్తూనే ఉంది. కాబట్టి చివరిగా చెప్పేదేంటంటే, ఈ ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన భాగం. ఇవి ఒకవైపు పౌరులకు నైతిక దిక్సూచిగా పనిచేస్తూనే మరోవైపు ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయి. మరి హక్కులు, బాధ్యతలతో పెనవేసుకున్న ఈ ప్రయాణంలో మనందరి పాత్ర ఏమిటో ఆలోచించాలి.